యుద్ధం జరిగితే అమెరికా పరువు పోతుందని యుద్ధాన్ని ఆపించాడా? ట్రంప్కి సంబంధించి ఇప్పుడు చర్చ ఇదే తీసుకొస్తున్నారు కొంతమంది. ఎందుకంటే భారత్ కొట్టిన దెబ్బతో F-16 పోయింది. అంతకుముందు ఒకసారి పోయింది సర్జికల్ స్ట్రైక్స్ 2 అప్పుడు. ఇప్పుడు ఒకసారి F-16 నాశనమైంది. JF-17 నాశనం అవడం అంటే చైనా. అవి నాశనమైనంత వరకు అమెరికాకి ప్రాబ్లం లేదు. F-16 నాశనం అవడం అంటే అది మార్కెట్ మొత్తం పోయినట్టు. ఆల్రెడీ వీళ్ళిద్దరిది కలిపి లక్షల కోట్ల బిజినెస్ పోయినట్టే. డ్రోన్స్ కావచ్చు, అంటే చైనాదైతే ఇక వాళ్ళది కొనాలంటే తప్పదంటే కొనుక్కోవాల్సిందే. అమెరికా బలవంతంగా రుద్దుతూ ఉంటుంది. దానికైనా సరే మాకు ఇది వద్దు అది వద్దు అని చెప్తారు. F-16 వద్దు, F-35 ఇట్లాగా అంటారు. ఇంకా భారత్తో యుద్ధం ఎక్కువైతే ఇంకా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది. అమెరికా ఇచ్చిన ఇంకేమన్నా ఉంటే అవి కూడా తీసుకుంటారు. వాస్తవంగా అమెరికా ఇచ్చిన వాటిని ఆ మధ్యన అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వదిలి వెళ్ళిపోయినప్పుడు చాలా వరకు అక్కడ వదిలేసిపోయింది. అవి తాలిబన్లు అందరికి అమ్మారు, పాకిస్తాన్కి కూడా అమ్మారు. ఆ ఎక్విప్మెంట్ పాకిస్తాన్ ఇంకా వాడు ఉంటే అవి కూడా కొలాప్స్ అయింది అనుకోండి, అమెరికా పూర్వం ఇంకొంచెం పోతుంది. అందుకోసం యుద్ధం ఆపిచ్చేశారు అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది.